వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఇప్పుడే చర్చలు అయితే అయిపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు చర్చించింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఏమేం కావాలో గవర్నమెంట్ అడిగినట్టు తెలుస్తుంది. ఆ టికెట్ల హైక్ గురించి కానీ, బెనిఫిట్ షోల గురించి కానీ అవి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి సినీ ప్రముఖులు మాట్లాడినట్టు జరిగింది. మురళీమోహన్ గారు కూడా ఒక బెనిఫిట్ షో అనేది సినిమా మొత్తాన్ని నిర్ణయిస్తుంది, ఆ బడ్జెట్ ని వెనక్కి తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కళాఖండిగా చెప్పేశారు, బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చర్చ అయిపోయింది. బోయపాటి గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, సీఎం గారు కూడా వెళ్ళడం మనం చూసాం. ఇప్పుడే కాన్వే వెళ్ళిపోయింది. అయితే ఇంకోటి మన గవర్నమెంట్ గురించి, ఆ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ కేసులో అయితే ప్రతి యాక్టర్స్ కావచ్చు వాళ్ళు ప్రమోట్ చేయాలి, దాని గురించి యాడ్ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే రూల్ పాస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీ అలాగే గవర్నమెంట్ అనేది రైలు పట్టాలు లాంటి వారు రెండు కలిసి వెళ్ళాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా బట్టి విక్రమార్కుడు గారు కూడా డిప్యూటీ సీఎం గారు ఈ విధంగానే మాట్లాడడం జరిగింది. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా వీళ్ళు డెఫినెట్ గా చేస్తాము అని చెప్పేసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ తో చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన అల్లు అరవింద్ గారు కూడా మన హైదరాబాద్ అయితే వరల్డ్ బెస్ట్ సినీ స్పాట్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో ఆయన కృషి చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కాన్వే అయితే అయిపోయింది, చర్చలు అయితే ముగిశాయి. కానీ సీఎం గారు అయితే కళ్ళకనిగా చెప్పేశారు, బెనిఫిట్ షోలు అయితే ఉండవు, ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసారు. కానీ ఒక సినిమాకి మన కలెక్షన్ ని ప్రొడ్యూసర్లకు కానీ నిర్ణయించేది అయితే ఆ బెనిఫిట్ షోనే చెప్పుకోవచ్చు. బెనిఫిట్ షోకి మంచి టాక్ వచ్చిందంటే సినిమా కలెక్షన్లు అనేవి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టికెట్ల రేట్లు భారీ బడ్జెట్ సినిమాలకు కావచ్చు, చిన్న సినిమాలకు కావచ్చు, ఏదైనా సరే ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు అయితే అసలు డెఫినెట్ గా ఆయన మాట మార్చుకునే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇప్పుడు వరకు అయితే చర్చలు జరిగాయి, దాదాపు ఒక 2 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. మన కోటమిరెడ్డి గారు కూడా అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీకి ఏం అవసరమో, గవర్నమెంట్ ఎంతవరకు సహాయం చేయగలదో కూడా వీళ్ళు మాట్లాడారు. అలాగే గవర్నమెంట్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అవసరం ఉందో ఈ విధంగా మన యాడ్ ప్రమోషన్స్ కావచ్చు, కులగణన విషయంలో కూడా యాక్టర్ని ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఈ ఫేమస్ అయిన వాళ్ళు కాబట్టి, ఇండస్ట్రీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన వారు కాబట్టి, సినిమాలు ప్రజలు బాగా చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్తే డెఫినెట్ గా ప్రజలు వింటారు అనే ఉద్దేశంతోనే సీఎం గారు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం జరిగింది. మన అల్లు అర్జున్ గారు పుష్ప 2 చేయడం జరిగింది. డ్రగ్స్ గురించి, యాంటీ డ్రగ్స్ గురించి ఖచ్చితంగా దీని గురించి యాడ్ చేయడం జరిగింది. ఒక మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి యాక్టర్ ని ప్రతి సినిమాకి ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.